ఏం జరిగింది వాళ్ళకి ఆ జీతం ఎందుకు వస్తుంది అనేది ఇప్పుడు సంబంధం లేదు. ఇప్పుడు వాళ్ళకి వేసేయాలి 12,000 వచ్చే వాళ్ళకి 30% పెరుగుతుంది, 15,000 వచ్చే వాళ్ళకి 30%, 17,500 వచ్చే వాళ్ళకి 30% పెరుగుతుంది. అందుకే అంటున్నాను సార్, ఆ రకంగా ఉన్నప్పుడు ఈ 14 మందికి మనం ఎందుకు ఇవ్వాలి? ఇంకా 69 మందికి డ్రైవర్ కేటగిరీ వాళ్ళకి కూడా పెంచాలి కదా మనము. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో డ్రైవర్, డ్యూటీ చేసే డ్రైవర్ వాళ్ళే చేస్తారు, ఇదైతే ఏదైతే డ్యూటీ చేస్తున్నారో వాళ్ళు కూడా అదే డ్యూటీ చేస్తున్నారు కదా. వాళ్ళకు కూడా ఏదైతే ఉన్నదో వీళ్ళకి ఇచ్చే ఈ జీతం, డ్రైవర్ స్కేల్ జీతం ఇప్పుడు వీళ్ళకి 15 నుంచి 19 అవుతుంది, వీళ్ళకి 12 నుంచి 15 అవుతుంది. ఈ 15,500 నుంచి 19,000 పోయినప్పుడు ఇంకా మిగతా ఉన్న డ్రైవర్లకు కూడా మనం వాళ్ళకు అదే స్కేల్ ప్రకారం ఇవ్వాలి కదా. డ్రైవర్స్ కూడా మనం ఎంతమందికి తీసుకోవచ్చు అనేది ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటిపోయినాక వాళ్ళకి మనం డ్రైవర్ స్కేల్ ఇవ్వలేము. అంత లిమిట్లో ఉంటే మనం డ్రైవర్స్ చూపించుకొని ఇవ్వచ్చు. అందుకే సార్, అందుకే మేము అనేది ఏంటంటే ఇంతకుముందు ఈ కౌన్సిల్లో చేయలేదు, పోయిన కౌన్సిల్లో ఎవరు ఏం చేశారనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అంటే ఇప్పుడు ప్రతి కార్మికుని, అంటే ఏవైతే మన మున్సిపల్ కార్మికులు ఉన్నారో వాళ్ళు, అంటే మెజారిటీ పీపుల్ మా వార్డు నుంచి ఉంటారు. 23 వార్డు, నేను రాబోయే వార్నేషన్, మా వార్డు నుంచి మెజారిటీ పీపుల్ మున్సిపల్ ఎంప్లాయీస్ ఉంటారు, మెజారిటీ పీపుల్. అయితే దీనికి వచ్చేసి ఇప్పుడు మనం కొత్త ట్రాజెక్ట్ కొన్నాం కాబట్టి జనాలు డ్రైవర్లు ఎక్కువ అవసరం పడ్డారు. అయితే అంతకుముందు జరిగిన దానికి మేము ఏమంటున్నామంటే, అంతకుముందు జరిగిన దానికి ఇప్పుడు మీరు ఎంతమందిని తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఇదే ఏదైతే 11వ అంశంలో కౌన్సిల్ తీర్మానం చేసి వాళ్ళకు కూడా శాలరీ ఇద్దాం. తర్వాత వచ్చేసి 21 మంది కార్మికులు ఈరోజు మనకు చైర్మన్ గారికి వృద్ధం, అంటే చాలా, అంటే వాళ్ళకి పని చేయలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు 21 మంది ఏదైతే వాళ్ళ అబ్బాయిలను, వాళ్ళ కూతురులను, వాళ్ళ అల్లులను పెట్టుకోవడానికి గౌరవ చైర్మన్ గారికి వాళ్ళు మెమోరాండం ఇచ్చిండ్రు. చైర్మన్ గారు కూడా దాని గురించి 2 months బ్యాక్ ఒక అంటే వాళ్ళకు పిలిచి చెప్పడం జరిగింది, చదవకపోతే ఇట్లా చేసుకోండి అని. సంతోషం. దాంతో పాటు ఏమనంటే ఎవరికి ₹1 ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు కష్టపడ్డారు, తర్వాత మీ పిల్లలు కానీ మీ కుటుంబ సభ్యులే దాన్ని అనుభవించాలని చైర్మన్ గారు ఒక ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో చెప్పడం జరిగింది. కానీ మాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎవరైతే ముసలి వాళ్ళు కొడుకులను పెట్టుకుంటున్నారో వాళ్ళ దగ్గర కాకుండా, అంటే మిగతా ఎవరైతే కొంతమంది చాతనై కూడా పక్కకుండి నా కొడుకును పెట్టుకుందాం అనుకున్న వాళ్ళ దగ్గర కొంత అమౌంట్ను డిమాండ్ చేస్తున్నట్టు నిన్న ఈవినింగ్ నాకు తెలియడం జరిగింది. దాని వెంటనే నేను చైర్మన్ గారికి తెలియజేయడం జరిగింది. చిన్నగా మీరు కొంచెం దాని మీద దృష్టి పెట్టి అలాంటిది ఏం జరగకుండా దయచేసి మా కార్మికుల తరఫున నేను చెప్పేది ఒకటి, ఎవరి దగ్గర కూడా రూపాయి తీసుకున్నా ఉపేక్షించకుండా వారిని నిర్దాక్షిణంగా వారిని సస్పెండ్ చేసుడా, ఏం చేసుడా అనేది చూసి ఏం చేయాలనేది దాన్ని నిర్ణయం ప్రకారం తీసుకోవాలని దయచేసి మిమ్మల్ని విన్నవించుకోవడం జరుగుతుంది.